కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అంటూ జనసేన నేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. దేశంలో ఎవరు కొత్త పార్టీ పెట్టినా ముందుగా కాంగ్రెస్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి సి రామచంద్రయ్య అన్నారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ను దేశం నుంచి తరిమివేయగల సత్తా ఎవరికీ లేదన్నారు. గొప్ప వాళ్లను విమర్శించడం ద్వారా తన పరపతి మరింత పెంచుకోవాలన్న ఉద్దేశంతోనే పవన్ రాహుల్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మరో నేత బాలరాజు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉండేది. కొన్నిసార్లు అధికారంలోకి వచ్చింది, కొన్ని ఓడిపోయింది. దేశ మౌలిక స్వభావాన్ని మార్చినటువంటిది పార్టీ అది. దాన్ని చేసేదానికి ఎవరి వల్ల లేదు, అంత శక్తి ఉందనుకోవటం పొరపాటు వాళ్ళు. చాలా సందర్భాల్లో చాలామంది రాజకీయాలు రావాలనుకున్న వాళ్ళు, రాజకీయ పార్టీలు స్థాపించాలనుకున్న వాళ్ళు, ఎన్నికల్లో నిలబడాలనుకున్న వాళ్ళు, ఓట్లు కావాలనుకున్న వాళ్ళు, ప్రతి వాళ్ళు కూడా చేసే ప్రధానమైన పని ఏమిటంటే కాంగ్రెస్ని తిట్టి, కాంగ్రెస్ని బ్లేమ్ చేసి లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతోనే మొదలు పెడుతున్నారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన కాంగ్రెస్ నేతల చరిత్ర తెలుసుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడాలని కొండ్రుమురళి చురకలంటించారు. తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది అమాయకులు చనిపోతుంటే పవన్ కళ్యాణ్ అప్పుడు ఎక్కడున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. వారి త్యాగాలను ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకసారి వెనక్కి తిరగదేసుకోండి. చరిత్రని 10 సంవత్సరాలు పని ఇంటిలో ఉంది ప్రధానమంత్రి పదవి, కానీ వదిలివేయడం జరిగింది, త్యాగం చేయడం జరిగింది. ఆయన మాట్లాడినటువంటి విధానం కానీ, ప్రవర్తన కానీ, హావభావాలు కానీ చూస్తూ ఉంటే ఒక మతి భ్రమించినటువంటి వ్యక్తి మాట్లాడినట్టుగానే కనిపించింది. పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ కాంగ్రెస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడంపైన సాయంత్రం కేంద్ర మంత్రి ఆయన సోదరుడు చిరంజీవి మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్పందించనున్నారు. Talk now. We convene a press meet and elaborate. We'll talk. Okay? Is it right? No. I'm not comment. నేను ఇప్పుడు మాట్లాడను. నేను ఈవినింగ్ ఎలాగో ప్రెస్ మీట్ మాట్లాడదాను అప్పుడు.